హాయ్ అండి, వెల్కమ్ టు డే 24 ఆఫ్ ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్. ఈరోజు మనం మనీ మేనేజ్మెంట్లో ఒక ఈజీ అండ్ సింపుల్ హ్యాక్ గురించి డిస్కస్ చేద్దాం, విచ్ ఈస్ పిగ్గీ బ్యాంక్ సిస్టమ్ అండి. పిగ్గీ బ్యాంక్ సిస్టమ్ అంటే మనకి డైలీ ఒక లూజ్ చేంజ్, లైక్ మన రెగ్యులర్ స్పెండింగ్స్ అవుతూ ఉంటాయి కదా, ఆ రెగ్యులర్ స్పెండింగ్స్ కానీ లేకపోతే మనకి స్పెండింగ్స్ అయినా అవ్వకపోయినా ఒక 10 రూపీస్ అనేది ఈ రోజుల్లో చాలా చిన్న అమౌంట్. సో ఒక 10 రూపీస్ నుంచి మొదలు పెట్టుకొని అట్లీస్ట్ ఒక 20 రూపీస్, 30 రూపీస్, 40, 50 రూపీస్ వరకైనా కానీ ప్లాన్ చేసుకోండి. పర్ డే ఎంతో కొంత అమౌంట్ ఒక పిగ్గీ బ్యాంక్ సెట్ చేసుకొని దాంట్లో వేస్తూ ఉండండి. మంత్ మొత్తంలోనూ ఈజీగా మనం ఒక 500 నుంచి 1000 రూపీస్ అయినా సేవ్ చేయగలుగుతాం. సో ఆ విధంగా చూసుకుంటే మనం పర్ మంత్ 1000 రూపీస్ వరకు సేవ్ చేయగలుగుతున్నాం. ఎట్లాగా? జస్ట్ బికాస్ మనం పర్ డే బేర్ మినిమం ఆఫ్ 10 రూపీస్ టు 50 రూపీస్ ఎంతో కొంత మనం సేవ్ చేయగలుగుతున్నాము. అంటే చిన్న అమౌంట్ మనం సేవ్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు. అదే ఒకేసారి పర్ మంత్ 1000 రూపాయలు సేవ్ చేయి అని ఆ టార్గెట్ పెట్టుకోవడం కంటే చిన్న చిన్న దాంతో ట్రై చేయండి. మంత్లీ ఈజీగా 1000 రూపాయలు అనేది మనం సేవ్ చేయగలుగుతాం. ఈ స్మాల్ సేవింగ్స్ అనేవి మనకి బిగ్ డిఫరెన్స్ క్రియేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ జార్ అనేది ఫుల్ అయింది అనుకోండి, ఈ ఫుల్ అయిన అమౌంట్ని తీసుకెళ్ళి ఎక్కడో దగ్గర, లైక్ ఏదో పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లని కాదు, ఒక ఆర్డీలోనో ఒక ఎఫ్డీలోనో ఇన్వెస్ట్ చేయండి. బేసిక్ 6% నుంచి 7-8% వరకు మనకి రిటర్న్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి ఇయర్లో 60 రూపీస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే 1060 అవుతుంది. నెక్స్ట్ ఇయర్కి ఆ 1060 అనేది ఇంకా దాని మీద ఒక 6% ఇంక్రీజ్ అవుతుంది. సో అలాగే మనం ఒక 75,000 శాలరీలో 1000 అనేది పిగ్గీ బ్యాంక్లో పర్ మంత్ ఎక్స్ట్రా సేవింగ్స్ అనేది చేయడం అనేది చాలా సింపుల్ థింగ్. సో దాన్ని మనం ఒక 1000 అనేది బేర్ మినిమంగా చెప్తున్నాను, బట్ మీ మూమెంట్స్ని పట్టుకొని మీరు 10 రూపీస్ టు 50 రూపీస్ ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయండి ఎవ్రీ డే. దాంట్లో వేస్తూ ఉండండి పిగ్గీ బ్యాంక్లో. సో యూల్ గెట్ టు నో అసలు మనం మంత్ ఎండ్ కల్లా ఎంత సేవ్ చేయగలుగుతుందో అనేది. ఈ స్మాల్ హ్యాబిట్స్తో మన మనీ గ్రో చేయడం అనేది ఇట్స్ లైక్ ఏ కిక్ స్టార్ట్ అనమాట. స్టార్ట్ చేసి దాని తర్వాత మనం ముందుకి ఇంకా ఫర్దర్ వేరే ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఇవన్నీ చేసుకుంటున్నాం. ఓకే, డైలీ టిప్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఫినాన్షియల్ ప్లానింగ్ గురించి డిస్కస్ చేద్దాం. మనీ స్మార్ట్ అవుదాం, మనల్ని మన ఫ్యామిలీని సెక్యూర్ చేద్దాం. బాయ్.